హాయ్ వియర్స్. సో గజిని లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన ఏఆర్ మురుగదాస్ గారు మూవీ చాలా రోజుల తర్వాత ఆయన వస్తున్న మూవీ మాదరాశి. యాక్చువల్గా ఇది తమిళ్ మూవీ, తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. సో ఇందులో శివకార్తికేయన్ నటిస్తున్నాడు అండ్ రుక్మిణి వసంత్ కూడా హీరోయిన్గా నటిస్తున్నారు. సో ఏఆర్ మురుగదాస్ మూవీస్ అంటే చాలామందికి తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే తెలుగు నుంచి మొదలు పెడితే బాలీవుడ్, తమిళ్, మలయాళ, కన్నడంలో అన్నిట్లలో కూడా ఏఆర్ మురుగదాస్కి ఒక సపరేట్ ట్రెండింగ్ ఉన్నది. సో ఇన్ని రోజుల తర్వాత తనకు రీసెంట్గా బాలీవుడ్లో సుల్తాన్ అనే మూవీ తీశాడు. సో సికిందర్ అనే మూవీ తీసి కూడా అటర్ ఫ్లాప్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏఆర్ మురుగదాస్ యొక్క డైరెక్షన్లో వస్తున్న మూవీ మాదరాశి. సో ఇందులో శివకార్తికేయన్ మాత్రం ఎక్స్టెంట్గా వర్క్ చేశారని చెప్పవచ్చు. ఇందులో ఈ సినిమా మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తోటి నిండిపోయింది. ట్రైలర్ చూస్తుంటే గాసిప్ చూడడం ఖాయము. ఎందుకంటే దీనికి అనిరుద్ధును రామచంద్రన్ కూడా మ్యూజిక్ మొత్తం ఇరగదీశాడని చెప్పవచ్చు. అనిరుద్ధును రీసెంట్గా కూలీ మూవీ చేశాడు. సో దాంట్లో కూడా పవర్ ఆఫ్ సాంగ్ తోటి ఎంత పెద్ద హిట్ ఇచ్చాడో మనందరికీ తెలిసిందే, మౌనిక సాంగ్ తోటి కూడా. కానీ ఈ మాదరాశి మూవీలో పోతే మాత్రం మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ట్రైలర్లో మామూలు ఇవ్వలేదు, అసలు పీక్స్ అని చెప్పొచ్చు. సో ఈ క్లుప్తంగా మనం దీన్ని ట్రైలర్ రివ్యూ తెలుసుకోవడానికి దానికంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీ దాకా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ప్లీజ్ షేర్ చేయండి. సో ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో శివకార్తికేయన్ తీసిన రీసెంట్గా తన మూవీ ఆమరన్ మూవీలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సృష్టించాడో, ఇండస్ట్రీ సృష్టించాడో మనందరికీ తెలిసే. దాని తర్వాత వస్తున్న మూవీ మాదరాశి. సో శివకార్తికేయన్ని ఇప్పటి వరకు చూడని ఒక కొత్త యాక్టర్ని మాదరాశిలో చూడవచ్చు. ఎందుకంటే ఆమరన్ మూవీతోటే తన యొక్క క్యాపబిలిటీని నిరూపించుకున్న హీరో శివకార్తికేయన్. ఇంతకుముందు లవ్ ట్రాక్ చిన్న చిన్న మూవీస్ తీసుకుంటూ వచ్చిన ఆమరన్ మూవీతోటి తనకు మంచి బిగ్ బ్రేక్ వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో సో మళ్ళీ ఇప్పుడు మాదరాశి మూవీ చేస్తున్నాడు, తెలుగులో కూడా వస్తుంది. ట్రైలర్ మాత్రం అందులో అనిరుద్ధున్ మ్యూజిక్ అండ్ మన శివకార్తికేయన్ యాక్షన్ మాత్రం అండ్ ఆయనకు యాక్టింగ్ మాత్రం ఫిదా అవ్వాల్సిందే. సో ఇప్పటి వరకు చూడని శివకార్తికేయన్ని మాదరాశి మూవీలో చూడబోతున్నారు. ఎందుకంటే దీంట్లో డైలాగ్ ఉంటుంది, నా ఊరు నా ఇష్టం, నా ఊరు నా జనము అని చెప్పి ఒక డైలాగ్ తోటి వస్తుంటుంది. మామూలుగా కాదు, ఆ టైంకి మాత్రం గాసిప్స్ రావడం మాత్రం గ్యారంటీ. అదేవిధంగా ఇందులో మైండ్లో అనుకుంటే ఒక్కసారి ఫిక్స్ అయిపోతే మళ్ళీ ఇంకా వెనక చూసే ప్రసక్తే లేదు, అట్లా పోరాడతాడు. సో ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అండ్ బ్యాక్డ్రాప్లో మాఫియా బ్యాక్డ్రాప్లో నడుస్తున్న కథ అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటే నాకు అనిపించిన సిచ్యువేషన్స్ అవి. సో ఇందులో మన హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ రుక్మిణి వసంత్. సో రీసెంట్గా మన తమిళంలో ప్రశాంత్ నీల్ ఒక అన్న మూవీలో కూడా నటించింది. మళ్ళీ తెలుగులో కూడా ఇది తనకు సెకండ్ మూవీ కావచ్చు. ఎందుకంటే సో మాదరాశిలో శివకార్తికేయన్కి జోడీగా సో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. తన యొక్క యాక్టింగ్ తోటి కూడా చాలా స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకా మెయిన్ విషయానికి వస్తే మనం అసలు విషయం తెలుసుకోవాల్సింది ఏఆర్ మురుగదాస్ గురించి. సో ఒకప్పుడు గజిని లాంటి మూవీ, సూర్య లాంటి హీరోని గజి లాంటి మూవీ తీసి, గజిని లాంటి మూవీ తీసి టోటల్ ఇండియాని షేక్ చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఏఆర్ మురుగదాస్ అని చెప్పొచ్చు. సో ఆయన నుంచి వచ్చిన చిరంజీవి గారిని అందరి హీరోని డైరెక్ట్ చేసిన ఏకైక డైరెక్టర్గా చెప్పొచ్చు. చిరంజీవి లాంటి అగ్రనేత హీరో వాళ్ళని కూడా డైరెక్షన్ చేసి తన సత్తా చూపించిన ఏఆర్ మురుగదాసు అండ్ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ని డైరెక్ట్ చేసిన ఏఆర్ మురుగదాసు డైరెక్షన్లో వస్తున్న మూవీ మాదరాశి మూవీ. సో ఇందులో శివకార్తికేయన్ మాత్రం ఒక కొత్త లుక్లో, కొత్త గెటప్లో చూపించి తన యొక్క పర్ఫార్మెన్స్ని పీక్స్కి తీసుకెళ్లాడు ఏఆర్ మురుగదాసు. సో ఆయన డైరెక్షన్ ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు. చాలా చాలా ఎక్స్ట్రాడెడ్గా తన డైరెక్టర్స్ తోటి అందరినీ మెప్పించేలాగా ఉంటాడు మన ఏఆర్ మురుగదాసు. సో ఆయన మూవీస్ అంటే చాలా చాలా ఇష్టం నాకు కూడా. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూస్తున్నాం కదా, చాలా అంటే చాలా ఎక్స్ట్రాడెడ్గా ఉంటాయి, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కూడా ఉంటాయి. సో దీంట్లో కూడా యాక్షన్ అండ్ మాఫియా దాంతోపాటు యాక్షన్ మూవీతో పాటు ఒక మెసేజ్ మాత్రం కంపల్సరీ ఇవ్వబోతుంటాడు. ఎందుకంటే తన యొక్క మూవీ సెవెంత్ సెన్స్ మూవీ ఉంది కదా, సెవెంత్ సెన్స్ మూవీగా ఏఆర్ మురుగదాస్ గారే డైరెక్ట్ చేశారు. అందులో ఎలాంటి మెసేజ్ ఇచ్చాడో మనందరికీ తెలిసిందే. సో డెఫినెట్గా ఏఆర్ మురుగదాస్ మాత్రం ఈ మూవీని చాలా చాలా బాగా
చెప్పాడని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకా విషయానికి వస్తే ఫోటోగ్రఫీ ఇందులో చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించాడు అండ్ ఎవర్ గ్రీన్గా ఉన్నది. సో అది కూడా సూపర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇందులో ఇంకా నెక్స్ట్ వచ్చింది ఏంటంటే మన అనిరుద్ధ్ మ్యూజికల్ అని చెప్పొచ్చు. మాదరాసి మూవీకి ఆల్రెడీ ప్లస్ పాయింట్ ఏంటంటే అనిరుద్ధ్ మ్యూజికల్ అని చెప్పొచ్చు. ఆయన మ్యూజిక్ తోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందరికీ ఫిదా అయ్యేలాగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు. సో కూలీకి అయితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడో మాదరాసి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ట్రైలర్లో వస్తుంటుంది అది. సో ఒక నిమిషం తర్వాత వస్తుంటుంది, మామూలు కాదు, ఒక పీక్స్కి వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు ఆ మ్యూజిక్. ఎందుకంటే అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం ఐ లవ్ యూ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే మన అనిరుద్ధ్ మ్యూజికల్ అంటే ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ అవుతుంది. తన మ్యూజిక్ తోటి అందరినీ హవా అనిపించే ఎవరైనా ఉన్నారు అంటే మన అనిరుద్ధ్ మ్యూజికల్ అని చెప్పొచ్చు. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడలో అన్ని భాషల్లో అనిరుద్ధ్ మ్యూజికల్ ద బెస్ట్ మ్యూజిక్గా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. సో అలాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని ఈ మూవీలో తీసుకొని మాదరాసికి ఒక వేరే లెవెల్లో తీసుకెళ్లారు మొత్తం ట్రైలర్ మూవీ. యాక్చువల్గా మాదరాసి మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు ఎలాంటి హైప్ లేదు. సో ఎప్పుడైతే ఈ ట్రైలర్ రిలీజ్ అయిందో, టీజర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ రిలీజ్ అయిందో, ఈ ట్రైలర్తో మాత్రం అమాంతం హైప్ పెంచేసారు. ఆల్రెడీ పెరిగిపోయింది. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్గా ఉన్నది ఇప్పుడు ఈ మాదరాసి ట్రైలర్. సో డెఫినెట్గా అందరికీ ఒక పీక్స్కి వెళ్ళే ట్రైలర్ అని చెప్పొచ్చు. సో ఈ ట్రైలర్ ఎలా ఉందంటే డెఫినెట్గా ట్రైలర్లో ఉన్న విషయాలన్నీ సినిమాలో ఉంటాయి. 2.5 గంటల ఎంత ఉంటుందో కానీ అందరినీ మెప్పిస్తాడనే హోప్ తోటే నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయ ప్రకారం ట్రైలర్ మాత్రం సూపర్గా ఉన్నది అండ్ ఎవర్ గ్రీన్గా ఉన్నది. మీరు కూడా చాలా చూడొచ్చు. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రైలర్ చూసిన తర్వాత మా వీడియో లాస్ట్ వరకు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మేము పెట్టే వీడియోస్ మీ దాకా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.